కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. నగరంలోని 4వ వార్డు కుమ్మరి వీధిలో టీజీ భరత్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నూతన చట్ట ప్రకారం ప్రజల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. జగన్ పరిపాలనలో ప్రజలు సొంత ఆస్తులకు సైతం భద్రత కరువైందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఇలాంటి తప్పుడు పథకాలకు రద్దు చేస్తామని తెలిపారు. కొత్త చట్టం చెక్ చూసినారు. ఇల్లు కొన్నా ఇల్లు అమ్మినాడు. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని వచ్చింది. విన్నారా కూడా దాని గురించి వీడియోలు విన్నారా? సర్వనాశనం. ఇంకా అది అసలు ఎవరైనా ఎలక్షన్ల ముందు అట్లాంటిది ఇస్తారా? ఆయనకి ఎంత పొగురు ఉండాలా అంటే ఏమి జనాలు ఎట్లైనా చేస్తారు నాకు వేస్తారనే ధీమా కదమ్మా. ఎట్లా చేస్తారంటే ఒక ల్యాండ్ డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తే మనకు ఎంత ఆనందం ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన జిరాక్స్ ఇస్తారంట. ఎవరు ఇస్తారు? మనకు బ్యాంక్ లోన్లు ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యరు. సో ఇది చాలా ఇంపార్టెంట్ తల్లి. ఆ ల్యాండ్ల పైన అప్పు తీసుకోవాలనేది ఆయన ప్లాన్. సో మీరంతా ఓటేసి గెలిపించిన ఆయన పొరపాటున కథం ఇంకా మన రాష్ట్రం అంతా పోయినట్టే. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తల్లి. ఇంతవరకు స్థలాలు లేవు. మొన్న పోయి ఆఫీస్ పోయినాం, అందరం అడిగితే లేవమ్మా అని అడిగినారు. అమ్మా ఇట్లాంటివన్నీ అదే తల్లి అర్థమైంది. ఇగో అమ్మ దగ్గర బాగా నీట్గా లామినేట్ చేసి పెట్టుకున్నావు. ఇది అడుగు తల్లి, అడిగేదానికి నేను ఇవన్నీ తీరుస్తా తల్లి. ఇవన్నీ ఇట్లానే పెట్టుకోండి, చేస్తాను. ఇవన్నీ ఇట్లా పట్టాలు అన్ని సాల్వ్ చేస్తా. ఈ స్తంభంది కూడా ప్రాబ్లం చెప్పినారంట, ఇట్లాంటివి కూడా నేను సాల్వ్ చేస్తా. ఏం చేసేకు సైకిల్ కి ఒకటి